మా ఇంటికి మా అక్కాల పిల్లలు వచ్చారండి. వంటంతా అయిపోయింది. సో, తినడానికి రమ్మంటే వాడి ఏడుపు. ఎందుకంటే వాడికి నేను బిర్యానీ వండుతానని మాటిచ్చాను. వండలేదంట. సో, ఇంకేం చేస్తాను తప్పేదేమీ లేక నేను కుక్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫిష్ కొంచెం ఉంటే ఫిష్ దమ్ బిర్యానీ వండుదామని చేస్తున్నాను. ఫిష్‌ని కొంచెం సాల్టు, పెప్పర్ వేసి వేయించుకున్నాను ఆయిల్‌లో. తర్వాత కొంచెం మసాలా, కసూరి మేతి, ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగించుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అండ్ ఫిష్ మసాలా, సాల్ట్, పసుపు వేసి ఇంకొకసారి బాగా వేగించుకోవాలండి. ఇందులోకి నేను కొంచెం కర్డు, టమాటా ప్యూరీ వేస్తానండి. ఒక టమాటాని మిక్సీ చేసుకుంటాను. యాక్చువల్లీ రెస్టారెంట్‌లో అయితే వాళ్ళకి ముందుగానే గ్రేవీలన్నీ ప్రిపేర్ చేసి ఉంటాయండి. మన ఇంట్లో అలా అవ్వదు కదా! సో, అందుకనే మనం కర్డు, టమాటా ప్యూరీ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. బట్ టేస్ట్ చాలా బావుంటది. ట్రస్ట్ మీ. వేసాక బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు. కర్డ్ కూడా బాగా మిక్స్ అయితే టేస్ట్ బావుంటదండి. ఇందులోకి నేను కొంచెం వాటర్ వేస్తానండి. ఎందుకంటే గ్రేవీ అస్సలు లేదు కదా! సో, రైస్ ఏసినప్పుడు అడుగంటుకుపోకుండా ఉండటానికి కొంచెం వాటర్ ఏసి అందులోకి ఫిష్‌ని యాడ్ చేస్తానండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చేసుకోవాలండి. కిడ్స్ కోసం కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే సరిపోతది. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి ఉంచుకున్నాను కదండీ! ఒక 70% ఆ రైస్‌ని దాని మీద పరిచేయడమే అంతే. పుదీనాతో గార్నిషింగ్ చేసుకొని దమ్ పెట్టేయడమేనండి. 20 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా. నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్ లేవు. అందువల్లనే ఓన్లీ పుదీనా వేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్.